హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మనం ఎడిటోరియల్లో రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడబోతున్నాం. మొదటిది పేజ్ నెంబర్ 6లో ఉన్నది, టేకింగ్ ద లిడ్ ఆఫ్ ఇల్లిసిట్ ఫినాన్షియల్ ఫ్లోస్. ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ అని, ఇల్లీగల్గా జరుగుతున్న ఫినాన్షియల్ ఫ్లోస్, వీటిపైన ఉన్న లిడ్ని తీసేయడం. లిడ్ అంటే మూత తీసేయడం, అంటే విషయాన్ని బయటికి తీసుకొచ్చేయడం అని. మనం పాండోరా పేపర్స్ అని చెప్పి వింటున్నాం కదా, పాండోరాస్ పేపర్స్ అని చెప్పి న్యూస్లో ఎక్కువగా చూస్తున్నాం. దానికి సంబంధించిన ఎడిటర్ ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ అడిగారు, పాండోరాస్ పేపర్స్ గురించి చేయండి సార్. నేను చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఎలాగో ఎడిటోరియల్ అది వస్తుంది, వచ్చినప్పుడు కవర్ చేద్దామని వెయిట్ చేశాను. వచ్చేసింది, విల్ టాక్ అబౌట్ ఇట్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా యుఎస్ టైస్ శాంక్షన్స్. ఇండియా రష్యా నుంచి ఎక్విప్మెంట్ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందుకని చెప్పి అమెరికా భారతదేశం పైన ఆంక్షలు విధిస్తుంది. సో ఈ యాంగిల్ ఏంటనేది కూడా చూద్దాం. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కింద మనం చదువుకోవచ్చు, డిఫెన్స్ కింద చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి అగైన్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ వస్తుంది. అలాగే ఎకానమీలో, అంటే ఎకానమీ సబ్జెక్ట్లో భాగం కాదు, బట్ ఎకానమీకి సంబంధించిన కంటెంట్ అని చెప్పి చెప్తున్నాను అంతే. సో దీనికంటే ముందు మీకు చెప్పాల్సింది, మనకి 2 డేస్లో దసరా వస్తుంది. ఈ దసరా లోపు, దసరాని మనం విజయదశమి అని కూడా అంటాం, మనందరికీ తెలిసిందే. సో ఈ విజయదశమి లోపు మీ విజయాన్ని కాంక్షిస్తూ, మీ విజయం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం ఏంటి? ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ లేదా యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్స్ని కూడా తీసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. కొత్త బ్యాచెస్ కూడా రీసెంట్గానే స్టార్ట్ అయ్యాయి. అన్ని కోర్సెస్కి కూడా లైఫ్ టైం వ్యాలిడ్ అని వస్తుంది. మీకు 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఫీజు కూడా పాత ఫీజే, సెప్టెంబర్ ఫీజు ఇంకా మెయింటైన్ చేస్తున్నాం. ఇది దసరా వరకు నేను ఎక్స్టెండ్ చేశాను. దసరా పోయిన మరుసటి రోజు నుంచి ఫీజు ఏమో పెరుగుతుంది. ఈఎంఐ ఆప్షన్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ ఫీజు ఏమో పెరుగుతుంది. సో హూ ఎవర్ ఈస్ ప్లానింగ్, డూ ఇట్ బిఫోర్ దసరా, అంటే 15th లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి, ప్రత్యూష మేడంకి కాల్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని డూ కమ్ ఇన్. నౌ లెట్స్ లుక్ ఎట్ టుడేస్ జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్. అందులో మొట్టమొదటి ఆర్టికల్ వచ్చేసి టేకింగ్ ద లిడ్ ఆఫ్ ఇల్లిసిట్ ఫినాన్షియల్ ఫ్లోస్. దీని కథ ఏంటి, అసలు ఏంటి? జనరల్గా డబ్బున్న వాళ్ళంతా ఏం చేస్తారంటే, మన దేశంలో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఏం చేస్తారు, వైట్ మనీని గవర్నమెంట్కి ప్రాపర్గా డిక్లేర్ చేస్తే ఏం చేస్తారు, దానిపైన ట్యాక్స్ కట్టాలి. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ దేశంలో, ఇది ఇండియా కదా, ఇండియాలో సంపాదించిన డబ్బుని విదేశాల్లో, ఎటువంటి దేశాల్లో, ట్యాక్స్ హేవెన్స్. హేవెన్ అంటే ఏ ప్లేస్ ఆఫరింగ్ ప్రొటెక్షన్. హేవెన్ అంటే అర్థం ఏంటి? ఏ ప్లేస్ ఆఫరింగ్ ప్రొటెక్షన్. ట్యాక్స్ హేవెన్ అంటే ట్యాక్స్ పడకుండా ప్రొటెక్షన్ ఇచ్చేవి, అంటే ట్యాక్స్లు పడని కొన్ని ఏరియాలు ఉన్నాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అని చెప్పి, లగ్జంబర్గ్ అని చెప్పి, ఇలాంటి కొన్ని ఏరియాస్లో ట్యాక్స్లు ఉండవు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ కొన్ని షెల్ కంపెనీ అంటే సూట్ కేస్ కంపెనీ లేదా షెల్ కంపెనీ అంటాం. ఇన్ రియాలిటీ ఎటువంటి బిజినెస్ ఆపరేషన్స్ ఉండవు, వాళ్ళు ఏమీ చేయరు, కానీ కంపెనీ అనేది ఒక పేరు కనిపిస్తుంది. ఒక పలానా వ్యక్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పలానా వ్యక్తి చైర్మన్ పేర్లు ఉంటాయి, కానీ ఇన్ రియాలిటీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. అర్థమైందా? ఇక్కడ సంపాదించిన డబ్బుల్ని అలాంటి కంపెనీస్లో పెట్టుబడులు పెట్టినట్టుగా, ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టుగా చూపిస్తారు. సో ఈ పెట్టుబడులు పెడుతున్నారని సరే దాని మీద ట్యాక్స్ వేయరు కదా. సో ఇలా పెట్టిన డబ్బు మళ్ళీ ఎక్కడ ఉంచకుండా, ఎక్కడ నుంచి మళ్ళీ ఇంకో కంపెనీకి, ఇక్కడ నుంచి వేరే ట్యాక్స్ హేవెన్ ఇంకో ఏరియాకి, అక్కడ ఇంకో కంపెనీ పెడతారు, అక్కడికి మూవ్ చేస్తారు. ఇలా 4-5 చోట్ల మూవ్ చేసి ఫైనల్గా వాళ్ళు ఎక్కడైతే ఎసెట్స్ కొనాలనుకుంటున్నారో అక్కడ దే విల్ బై ఎసెట్స్ అంటే అర్థం ఏంటి? పెద్ద పెద్ద ఇల్లు కానీ, బంగ్లాలు కానీ, రిసార్ట్స్ కానీ, ఖరీదైన కార్లు కానీ కొంటారు. ఇప్పుడు దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా అంటే, ఒరిజినల్గా ఇతను కదా, ఇతని దగ్గర నుంచి డైరెక్ట్గా కొంటే తెలుస్తుంది. ఇలా కనిపించదు. ఇలా కనిపించకుండా దీని సోర్స్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఎక్కడి నుంచో వస్తుంది. ఈ కొత్త కంపెనీ ఓపెన్ అయ్యాక పాత కంపెనీ మూసేస్తారు, ఇక్కడ ఇంకోటి ఓపెన్ అయ్యాక ఇది మూసేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల అప్రోచెస్తో ఒరిజినల్ ఓనర్ డైరెక్ట్గా కొన్నట్టు కనిపించకుండా వేరే వేరే చోట నుంచి వస్తుంది. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడైనా సరే తెలిసిపోతుంది కదా సార్ ఎవరు కొన్నారా అని చెప్పి. ఇక్కడ తెలియకుండా ఉండడానికి ఏంటంటే, వీళ్ళు ఎలాంటి ఏరియాలు ఎంచుకుంటారంటే, కొన్ని దేశాల్లో సోర్స్ ఆఫ్ మనీ ఏంటని అడగరు. అంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఇప్పుడు నువ్వు ఏదైనా కొనాలనుకుంటున్నావు అనుకోండి, ఎక్కడి నుంచి ఆ డబ్బులు వచ్చాయని చెప్పి అడగకుండా అమ్మే ప్రాంతాలు కొన్ని ఉంటాయి.
లైక్ యూకే, యునైటెడ్ కింగ్డమ్లో కొన్ని మనం ఏమైనా పర్చేజ్ చేస్తే ఎవరు కొన్నారు, ఎక్కడి నుంచి కొన్నారు, ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆస్పెక్ట్స్ రివీల్ చేయరు, ఆ విషయాన్ని కూడా చెప్పరు, అడగరు కూడా. డబ్బులు ఉన్నాయి, కొనేస్తారు. సో ఎవరో ఓనర్ ఉంటాడు, ఆయన ఎవడనేది తెలియదు, డబ్బులు వచ్చాయి, కొనేసేయడం, రిజిస్ట్రేషన్ చేసేయడం, పంపించేయడం. అందుకే మీకు ఈ మధ్యన వీడియోస్ మీరు చూస్తుంటే బీబీసీలో మన బీబీసీ తెలుగు ఫేస్బుక్ ఛానల్లో కానీ బీబీసీలో కానీ చూస్తే కొన్ని యునైటెడ్ కింగ్డమ్లో ఒక ఏరియా ఉంటుంది, అక్కడ బాగా డబ్బున్న వాళ్ళందరికీ రిసార్ట్స్ ఉన్నాయి, సొంత ఇల్లులు ఉన్నాయి. అందులో ఒక ఇల్లుని చూపించి ఇల్లు ఎవరిదో తెలియదంట, ఆ ఇల్లు ఓనర్ ఎవరో తెలియదంట, అర్థం చేసుకోండి. ఆ పక్కనేమో డేవిడ్ బెక్హామ్ అంటున్నారు, ఆ పక్కనేమో ఇంకొకరితో అంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తున్నారు, కానీ ఒక పర్టికులర్ ఇల్లు చూస్తే అది ఎవరిది అంటే ఎవరికి తెలియదంట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ పబ్లిక్. అక్కడ వాళ్ళు కూడా ఎవరు డబ్బులు ఇస్తే కొన్నారని కూడా అడగలేదు. అర్థమవుతుందా? ఆ రకమైన ఏరియాస్ని ఎంచుకొని మరీ కొంటారు. ఫైనల్గా తేలింది ఏంటంటే ఒక దేశపు అధినేతది, ఈ పాండోరా లీక్లో బయటపడింది, ఒక దేశపు అధినేత తన డబ్బుల్ని వేరే వేరే మార్గాల్లో మళ్లించి అది కొన్నాడు. ఆ డీటెయిల్స్ అన్ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ చేతుల్లో ఉంటాయి, ఎవరైతే ఈ ట్రాన్సాక్షన్స్ నడిపారో వాళ్ళ చేతుల్లో ఉంటాయి, బయటకు రావు. ఇప్పుడు జర్నలిస్టులు అందరూ కలిపి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి వీటిని బయటికి రాబట్టారు. డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి, మనం ఆల్రెడీ మీకు చెప్పేసాను ఇప్పుడే, కానీ మళ్ళీ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ అయిపోతుంది. ది పాండోరా పేపర్స్ పబ్లిష్డ్ ఆన్ అక్టోబర్ 3 పబ్లిష్ చేశారు. ఇవి ఏంటి ఎక్స్పోజ్ చేసాయి? ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ ద రిచ్ అండ్ మైటీ అక్రాస్ ద వరల్డ్. ఈ డబ్బున్నోళ్ళు, పవర్ఫుల్ పీపుల్ వరల్డ్ వైడ్ ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాయనే దాన్ని వీళ్ళు ఇది ఎక్స్పోజ్ చేసింది. ఇది పాండోరా పేపర్ ఇన్వెస్టిగేషన్కి ఎందుకు ఎంత కవరేజ్ వస్తుందంటే ఇట్ ఈస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎవర్ జర్నలిస్టిక్ కొలాబరేషన్. ఎందుకని? ఇందులో ఎంతమంది ఉన్నారు? 600 మంది జర్నలిస్టులు, 150 మీడియా అవుట్లెట్స్, 117 దేశాల్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కలిపి చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇది. ది ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ICIJ, వీళ్ళు రీసెర్చ్ చేసి 12 మిలియన్ డాక్యుమెంట్స్ ని తీసుకొచ్చి ఈ ఫంక్షనింగ్ అంతా కూడా అన్రావెల్ చేశారు. అన్రావెల్ అంటే బయట పెట్టారు, రివీల్ చేసేలాగా చేశారు. ఈ ఇల్లిసిట్ ఫినాన్షియల్ ఫ్లోస్, ఈ స్ట్రక్చర్, ఇది ఎలా జరుగుతుందనే మొత్తం విషయాన్ని అన్రావెల్ చేశారు. ఏ ఆర్కిటెక్చర్ అయితే, ఏ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ అయితే ఈ డబ్బున్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఇన్కమ్ మరియు యాక్టివిటీస్ ని చూపించకుండా ముసుగు వేయడానికి హెల్ప్ అవుతుందో దాన్ని, ముసుగుని తీయడం, అన్రావెల్ అంటే రివీల్ అనమాట, ముసుగు తీసేలాగా చేసింది అని అర్థం. కొంచెం మీకు ఇంగ్లీష్ కూడా కలిపేస్తున్నాను, పనిలో పని నేర్చేసుకుంటారని అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుందా? సో ఈ రకంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఈ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయని వీళ్ళకి ఎలా తెలుసు? ఎలాంటి మనకి 100 డౌట్స్ వస్తుంటాయి. అవన్నీ ఇందులో రాశారు, కేర్ఫుల్ గా మీరు ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. బేసికల్ గా ఇక్కడ మనకి ఇదంతా మీకు ఏం చెప్తున్నారు, ఇందులో 330 మంది పొలిటీషియన్స్, 134 బిలియనీర్స్, సెలబ్రిటీస్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్, లీడర్స్ ఆఫ్ రిలీజియస్ గ్రూప్స్, ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళంతా ఇందులో ఉన్నారు. ఈ డేటా లీకేజ్ అనేది ఇప్పుడుదా అంటే ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. 2008 నుంచి చాలా సార్లు ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి, ఫైల్స్ అనేవి రివీల్ చేయడం అనేది జరుగుతుంది. మనకి 2017లో ప్యారడైజ్ పేపర్స్ వచ్చాయి, రైట్? ఎక్కడి నుంచి వచ్చాయి? more than 100-year-old offshore law firm యాపిల్ బై అనే కంపెనీ, ఇది ఆఫ్షోర్ లా ఫర్మ్, ఇది కంపెనీ అనమాట. ఈ కంపెనీ 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. ఈ కంపెనీ డాక్యుమెంట్స్ ని వీళ్ళు సంపాదించి ఆ డీటెయిల్స్ అన్ని బయట పెట్టారు. అలాగే 2016లో పనామా పేపర్స్ వచ్చాయి, ఇది కూడా పనామియన్ ఫైనాన్షియల్ ఫర్మ్ మొజాక్ ఫొన్సెకా వీళ్ళ డేటాని లాగేశారు, రైట్? ఈ రెండిట్లో ఏంటి వచ్చింది మనకి? బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ హేవెన్, అంటే అక్కడ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నడిచినప్పుడు ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం ఉండదు. కొన్ని ప్లేస్లు ఏంటంటే బిజినెస్ ని అట్రాక్ట్ చేయడం కోసం ట్యాక్సులు లేకుండా తక్కువ ట్యాక్సులు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అలాగే కేమెన్ ఐలాండ్స్ అని చెప్పి ఉంటాయి. మీరు ఇంతకుముందు ఇండియాకి వడాఫోన్ కి జరిగిన ఒక గొడవ కేసు మీరు చూసుంటారు, అందులో కూడా ఇదే జరిగింది. అలాగే మనకి ఇండియాకి జరిగిన గొడవలో కూడా ఇదే జరిగింది. వీళ్ళంతా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ని ఈ ట్యాక్సేషన్ పడని ఏరియాల్లో చేయడం వల్ల గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునే వాళ్ళు. అది లీగల్ అంటే లీగల్, ఇల్లీగల్ కాదు. కానీ మోరల్లీ జస్టిఫైడ్ అంటే కాదు. డబ్బులేమో ఇండియాలో సంపాదిస్తారంట, కానీ ఏదన్నా ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఇది అంతా ఇండియాది కాదు, అక్కడ మెయిన్ ఆఫీస్ ఉంది అని చెప్పి తప్పించుకోవడాలు గట్రా చేసేవాళ్ళు. అలాగే ఇంకోసారి లగ్జంబర్గ్ లీగ్స్ అని చెప్పి 2014లో తీసుకొచ్చారు. ఇది కూడా లగ్జంబర్గ్ కూడా ఇలాంటి ట్యాక్స్ హేవెనే.
రైట్. సో ఇట్లాంటివి ఎన్నోసార్లు జరిగాయి. ఎన్నోసార్లు జరగడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనే ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ రాశారు. ది మోడస్ ఆపరండి. మోడస్ ఆపరండి అంటే వీళ్ళు వర్క్ చేసే విధానం ఎటువంటి ఏ రకంగా ఉంటుంది, అదే కదా మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏ రకంగా వీళ్ళు ఫిగర్ అవుట్ చేస్తారు, ఈ డబ్బున్న వాళ్ళంతా ట్యాక్స్ ని ఎగ్గొట్టడానికి వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే చూడండి, మీకు ఇక్కడ రాశారు. ట్యాక్స్ హేవెన్స్ ఎనేబుల్ ద రిచ్ టు హైడ్ ద ట్రూ ఓనర్షిప్ ఆఫ్ అసెట్స్ బై యూజింగ్ ట్రస్ట్స్, షెల్ కంపెనీస్ అండ్ ది ప్రాసెస్ ఆఫ్ లేయరింగ్. కేర్ఫుల్ గా వినండి, ఇదే మీకు క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. ఈ ట్యాక్స్ హేవెన్స్ ఏం చేస్తాయి? హేవెన్ అంటే ప్రొటెక్షన్ ఇచ్చే ప్లేస్ అన్నాను, అంటే అక్కడ మనకి ట్యాక్స్లు పడవు. అవి ఏం చేస్తాయంటే బాగా డబ్బున్న వాళ్ళకి వాళ్ళ ట్రూ ఓనర్షిప్ ఆఫ్ అసెట్స్, మీకు ఇందాక చెప్పినట్టు ఇది ఇండియా అనుకోండి, ఇండియాకి చెందిన ఒక రిచ్ ఫెలో ఉన్నాడు. ఇక్కడ ఎక్కడో నువ్వు అసెట్స్ కొన్నావు. అసెట్స్ అంటే ఒక భూమి కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, ఖరీదైన కార్లు కావచ్చు. నువ్వేమో ఇది కొనాలి. ఇది నువ్వు డైరెక్ట్ గా కొనకుండా నువ్వేం చేస్తున్నావు, మధ్యలో నీ డబ్బుల్ని ఒక షెల్ కంపెనీ, ఇందాక చెప్పినట్టుగా ఒక ఇక్కడ రాశారు ట్రస్ట్ కానీ షెల్ కంపెనీని కానీ ఏర్పాటు చేస్తావు. ఇదేమో ట్యాక్స్ హేవెన్. డబ్బులన్నీ దేంట్లో పెడతావు? దీంట్లో పెడతావు. ఈ కంపెనీకి వచ్చే ప్రాఫిట్కి ట్యాక్స్ పడుతుందా? పడదు, ఎందుకంటే అక్కడ ట్యాక్స్ హేవెన్ అది. ఆ కంట్రీలో ట్యాక్సులు తక్కువ ఉన్నాయి, సో ట్యాక్సులు పడవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాటిలో డబ్బులు పెట్టి వీటి ద్వారా కొంటారు, వీటి ద్వారా అసెట్స్ కొంటారు. ఇక్కడ ఇంకో పదం కూడా రాశారు, లేయరింగ్. లేయరింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక్క దగ్గరనే కాదు, ఒక కంపెనీ ఏ కాకుండా ఇంకో 2-3 ఇలా ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకొస్తారు, ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకొస్తారు, ఫైనల్ గా ఇది తీసుకొస్తారు. కొత్త కంపెనీకి మూవ్ చేశాక పాత కంపెనీని ఎత్తేస్తారు, ఇక్కడికి మూవ్ చేశాక ఆ ముందు కంపెనీని ఎత్తేస్తారు. అంటే ఎవడన్నా ట్రైల్ చేయాలన్నా దీని నుంచి డబ్బులు ఎక్కడ వచ్చాయి, ఇక్కడ, దీని నుంచి ఎక్కడ, దీని నుంచి, ఇలా మొత్తం పాత కంపెనీ డేటా లేకుండా తీసేస్తారు. అంటే మధ్యలో ఒక వైర్ కట్ చేసేసినట్టుగా డేటా లేకుండా చేయడం వల్ల ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసుకోవడానికి మనకి సంవత్సరం పడుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడ, ఇక్కడ నుంచి ఎక్కడికి, ఇక్కడ నుంచి ఎక్కడ, ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉన్నాడు ఒరిజినల్ ఓనర్. మధ్యలో రకరకాల లేయర్స్ క్రియేట్ చేయడం, దాన్నే లేయరింగ్ అని చెప్పి అంటారనమాట. ఈ రకమైన ఇల్లిసిట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈ డేటా అంతా వీళ్ళు లాగారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఫర్మ్స్ ఆఫర్ దెయిర్ సర్వీసెస్ టు వర్క్ దిస్ అవుట్ ఫర్ రిచ్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇక్కడేమో ద రిచ్ పర్సన్ ఉన్నాడు, ఇక్కడేమో అసెట్ ఉంది, మధ్యలో 3-4 చోట్లకి తీసుకొచ్చి ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీ, ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీ, ఈ కంపెనీ, ఈ కంపెనీ, ఏమి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు ఇవే. షెల్ కంపెనీస్, సూట్ కేస్ కంపెనీస్ కోల్కతాలోని, అక్కడని, ఇక్కడని రకరకాల చోట్ల ఉన్నాయని చెప్పి ఈ కంపెనీ నుంచి అందులో పెట్టించి, అందులో నుంచి అందులో పెట్టించి, అందులో నుంచి అందులో పెట్టించి ఇలా తిప్పారు, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, ప్రభుత్వాన్ని మోసం చేయడానికి. అని ఆయన పైన మెయిన్ ఆరోపణలు ఇవే ఉన్నాయి. మనకి మనీ లాండరింగ్ అంటాం దీన్నే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏం రాశారు, ఈ పనులన్నీ ఈ రిచ్ పర్సన్ తెలుస్తాయా? తెలీదు. అందుకని కొన్ని ఫైనాన్షియల్ ఫర్మ్స్, కొన్ని కంపెనీస్ ఈ పనంతా మీకు చేసి పెడతాము, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పడం. అంటే వెధవ పని చేయడానికి, తప్పుడు పనులు చేయడానికి కూడా కంపెనీస్ ఫామ్ అయిపోతున్నాయి. దే ప్రొవైడ్ రెడీమేడ్ షెల్ కంపెనీస్. మీకెందుకు, మా దగ్గర ఉన్నాయి కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు రకరకాల ప్లేసుల్లో మా దగ్గరే ఉన్నాయి, మీరు క్రియేట్ చేయాల్సిన పని లేదు. విత్ డైరెక్టర్స్, ట్రస్ట్లు క్రియేట్ చేస్తాం. అండ్ వీ విల్ లేయర్ ద మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్. ఈ ఫండ్స్ ని ఒక చోట నుంచి ఇంకో చోట మూవ్ అయ్యేలాగా డిఫరెంట్ లేయర్స్ మేమే క్రియేట్ చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓన్లీ ద మనీడ్ అంటే బాగా డబ్బున్న వాళ్ళు, వెల్దీ పీపుల్, వాళ్ళు మాత్రమే వీళ్ళ సర్వీసెస్ ని ఎఫర్ట్ చేయగలరు. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, తప్పు ట్రాన్సాక్షన్స్ కదా, వీళ్ళ ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటది. సో ఈ డబ్బున్న వాళ్ళు మాత్రమే వీళ్ళ సర్వీసెస్ ని ఎఫర్ట్ చేయగలుగుతారు. దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ పాండోరా పేపర్స్. ఈ ప్రాసెస్ ఆఫ్ లేయరింగ్ దేన్ని ఇన్వాల్వ్ చేస్తుంది? మూవింగ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ షెల్ కంపెనీ ఇన్ వన్ ట్యాక్స్ హెవెన్ టు అనదర్ ఇన్ అనదర్ ట్యాక్స్ హెవెన్. ఇప్పుడు మీకు చెప్పాను ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అని అలా. అండ్ లిక్విడేటింగ్ ద ప్రీవియస్ కంపెనీ. ఇది క్రియేట్ అవగానే దీన్ని లేపేస్తారు, కొత్తది క్రియేట్ చేయడం, పాతది లేపేయడం, కొత్తది క్రియేట్ చేయడం, పాతది లేపేయడం. దిస్ వే మనీ ఈజ్ మూవ్డ్ త్రూ సెవరల్ ట్యాక్స్ హెవెన్స్ టు ది అల్టిమేట్ డెస్టినేషన్. నేను ఇందాక చెప్పాను, అల్టిమేట్ గా ఏదైతే ఎక్కడ కొనాలనుకుంటున్నారో అక్కడికి మూవ్ అయిపోతుంది. సిన్స్ ద ట్రైల్ ఈజ్ అరేజ్డ్, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఎక్కడ, ఇక్కడ నుంచి ఎక్కడ కదా, కొత్త ఒక నెక్స్ట్ ప్లేయర్ మూవ్ అవ్వగానే కంపెనీస్ ఎత్తేస్తున్నారు, కంప్లీట్ గా రిమూవ్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు, అప్పటికప్పుడే పెట్టడం, అప్పటికప్పుడే క్లోజ్ చేసేయడం. ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ అథారిటీస్ టు ట్రాక్ ద ఫ్లో ఆఫ్ ఫండ్స్. రెగ్యులర్ కంపెనీస్ లో ఉన్న అథారిటీస్ కి ఈ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ట్రాక్ చేయడం అనేది కష్టం అయిపోతుంది. మరి అయితే ఈ డేటా అంతా వీళ్ళకి ఎలా తెలిసిందని మీరు అడగొచ్చు. ఎందుకు తెలిసిందంటే, ఏ కంపెనీ అయితే, ఏ ఫైనాన్షియల్ ఫర్మ్ అయితే ఈ దరిద్రగొట్టు కార్యక్రమం అంతా చేసిందో, ఈ మనీ లాండరింగ్ కి హెల్ప్ చేసిందో, ఆ కంపెనీ యొక్క సర్వర్స్ ని వీళ్ళు హ్యాక్ చేశారు.
ఆ కంపెనీ దగ్గర డేటాను దొంగిలించారు, లీక్ చేశారు. ఆ రకంగా ఇలా కొన్ని కంపెనీలు ఎలాంటి ఇల్లిసిట్ యాక్టివిటీస్ కి చేయడానికి సహాయం చేస్తున్నాయని చెప్పి ఫిగర్ అవుట్ చేశారనమాట. It appears that most of the rich in the world use such manipulations to lower their tax liability, even if their income is legally earned. డబ్బులు లీగల్ గా అంటే ఇది ఇల్లీగల్ ఇన్కమ్ అని అనుకోవడం లేదు, లీగల్ గా సంపాదించిందే, కానీ ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం మనీని మూవ్ చేసేస్తారు ఒక చోట ఉంచకుండా. రైట్, ఎలాగనమాట అదే ఈ పాయింట్ ఇక్కడ రాశారు. పనామా పేపర్స్ ఏం చేసిందంటే గ్లోబల్ గా బాగా రివీల్ ద నేమ్స్ ఆఫ్ globally of current and former leaders, politicians, public officials, billionaires, celebrities, sports stars, small and big business and professionals. పనామా పేపర్స్ కూడా ఇంతకుముందు ఇలాగే రివీల్ చేసింది. అయితే మీకు డౌట్ రావచ్చు, అసలు రిచ్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈజ్ ఇట్ దట్ రిచ్ పీపుల్ మూవ్ దేర్ ఫండ్స్ టు ట్యాక్స్ హేవెన్స్ బికాస్ ఆఫ్ హై ట్యాక్స్ రేట్స్? అంటే మన దేశంలో అంటే ఎక్కువ ట్యాక్స్ అయిపోతుందని చెప్పి మూవ్ చేస్తున్నారా అని అనుకోవచ్చు. ఇక్కడ ఏమంటారు, నాట్ రియల్లీ. ఎందుకంటే ఈవెన్ సిటిజన్స్ ఆఫ్ కంట్రీస్ విత్ లో ట్యాక్స్ రేట్స్ యూజ్ ట్యాక్స్ హేవెన్స్. తక్కువ ట్యాక్స్లు ఉన్న ఏరియాస్ లో కూడా వీళ్ళు ఈ ట్యాక్స్ హేవెన్స్ ని ఉపయోగిస్తున్నారు. అంటే ట్యాక్స్ అనేది పడకుండా, అంటే గవర్నమెంట్ కి కట్టకుండా ఇలాంటివి చేస్తున్నారు అనమాట. ఇంకా మీరు చెప్పాలంటే ఈ ట్యాక్స్ హేవెన్స్ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇండియా, ఇదేమో లెట్స్ సే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, ఇదేమో సింగపూర్, ఇదేమో లెట్స్ సే అనదర్ కంట్రీ అనుకోండి. ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ ఏమో 30% ఉందనుకోండి, ఇక్కడేమో 0% ఉందనుకోండి. ఈ పర్టికులర్ సింగపూర్లో ఏమో 15% ఉందనుకోండి. ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి? ఎవరైనా సరే ఈ ప్లేస్ లో కంపెనీ పెట్టారనుకోండి, అది ట్యాక్స్ ఎంత పడుతుంది? 0%. అస్సలు పడదు. అక్కడ పెట్టడానికి ఇష్టమో చెప్తాడు. అయితే మీకు డౌట్ వస్తుంది, మరి అందరూ అక్కడే పెట్టేయచ్చు కదా సార్? పెట్టేయచ్చు, కరెక్టే, కానీ ఎందుకు పెట్టరు? కంపెనీ పెడితే సరిపోతుందా? అక్కడ బిజినెస్ అవ్వాలి కదా. నువ్వు కంపెనీ పెట్టడం కాదు, కంపెనీ పెట్టి నీకు అక్కడ బిజినెస్ అయితే కదా నువ్వు ఏదైనా చేస్తావు. ఆ కంపెనీలో ఆ కంట్రీలో జనాలే లేరు, నువ్వు కార్ల కంపెనీ పెట్టాలి. ఆ కంట్రీలో ఎవడు కొంటాడని కార్లు? ఓన్లీ ట్యాక్స్ ఒకటే ఫ్యాక్టర్ కాదు కదా, ఆపర్చునిటీ ఉండాలి. ఇప్పుడు ఇండియా తీసుకోండి, 130-140 కోట్ల మంది ఉన్నారు. ఇండియాలో ట్యాక్స్ పడుతుంది ప్రాఫిట్ మీద, కానీ ప్రాఫిట్ రావాలి కదా ఫస్ట్. ట్యాక్స్ పడాలంటే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఇండియాలో ఉందా? ఉంది. ఎందుకంటే బిజినెస్ జరుగుతుంది, ఇండియాలో అంతమంది కొనేవాళ్ళు ఉంటారు. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 0% పెట్టడం వల్ల, ఈ తక్కువ పర్సెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇండియాలో పెట్టాలనుకునేవాడు కూడా హెడ్ క్వార్టర్స్ ఏమో ఈ కంట్రీలో పెట్టేస్తాడు. హెడ్ క్వార్టర్ ఏమో ఈ ట్యాక్స్ హేవెన్ లో పెట్టి, దాని యొక్క సబ్సిడరీ ఇండియాలో పెట్టి, వచ్చిన ప్రాఫిట్లన్నీ అటు మూవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమంటే మాది ఇక్కడ కాదు, అక్కడ నుంచి వస్తుంది, అక్కడ ట్యాక్స్ లేదు, అలా ఇండియా నుంచి సైలెంట్ గా ఎగ్గొట్టేస్తూ ఉంటారు కట్టకుండా. ఇలా చేస్తూ ఉంటారు. అందుకనే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏంటంటే క్యాపిటల్ని అట్రాక్ట్ చేయడానికి, అర్థమవుతుందా, డబ్బుని అది పెట్టుబడులు వాళ్ళ దేశంలో పెట్టేలా చేయడం కోసమని ట్యాక్సులు తగ్గించుకుంటూ వస్తున్నారు. దాన్నే రేస్ టు ద బాటమ్ అని చెప్పన్నారు. ఒకరితో ఒకళ్ళు పోటీ పడిపోయి ట్యాక్సులు తగ్గించుకుంటా, కార్పొరేట్ ట్యాక్సులు తగ్గించుకుంటా వచ్చేస్తున్నారు. దీన్ని కౌంటర్ చేయడానికి ఇప్పుడు గ్లోబల్ మినిమం ట్యాక్స్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చారు. దీని గురించి సెపరేట్ గా మనం మాట్లాడదాం. దాని మీద కూడా ఎడిటోరియల్ వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. సో విల్ టాక్ అబౌట్ ఇట్ సెపరేట్లీ. సో మీకు ఇక్కడ అదే రాశారు, అర్థమవుతుందా? అది ఏమవుతుంది, ఫోర్సింగ్ నేషన్స్ టు లోవర్ ట్యాక్స్ రేట్స్ టు అట్రాక్ట్ క్యాపిటల్. ఎవరికి వాళ్ళు పెట్టుబడులు ఆకర్షించడం కోసం ట్యాక్స్లు తగ్గించుకుంటా ఉన్నారు. ఒకటి 0 ఇస్తున్నాడు, నేను 15 ఇస్తాను, ఇంకా తగ్గించాలి. మీకు డౌట్ వస్తుంది, అసలు ట్యాక్స్ రేట్ తగ్గించేస్తే ఇంకేంటి సార్ లాభం అని. లాభం ఉంటుంది, ఆ దేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. ఒకడు వేరే వాడు వచ్చాడు అనుకోండి, నీకు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ప్రాఫిట్స్ పైన ట్యాక్స్ పోతుంది, కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుందిగా. నువ్వు కార్ ప్రొడ్యూస్ చేసావు, కార్ అమ్మినప్పుడు ట్యాక్స్ కడతావుగా, జిఎస్టీ. మన దేశంలో జిఎస్టీ అంటాం. 2 రకాల ట్యాక్స్లు, డైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అనేది మన ప్రాఫిట్స్ మీద, ఎంప్లాయీస్కి అయితే ఆదాయం మీద, కంపెనీస్కి అయితే ప్రాఫిట్స్ మీద. ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి వాళ్ళు తయారు చేసే వస్తువుల పైన. అది లేకపోయినా వస్తువుల పైన వచ్చే ట్యాక్స్ నీకు వస్తుంది, దేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అందుకని స్టిల్ దే వాంట్ టు అట్రాక్ట్ కంపెనీస్ అనమాట. అందుకని ఇట్ హెస్ లెడ్ టు ద రేస్ టు ద బాటమ్. అందరూ కూడా పోటీ పడి తగ్గించుకుంటూ వెళ్ళారు, రిజల్టింగ్ ఇన్ ఎ షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ విత్ గవర్నమెంట్స్ టు ప్రొవైడ్ ఫర్ పబ్లిక్ గుడ్స్ ఇన్ టర్న్ అడ్వర్స్లీ ఇంపాక్టింగ్ ది పూర్. అయితే బాగానే ఉంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరగొచ్చు, కానీ డైరెక్ట్ ట్యాక్స్లు బాగా తగ్గిపోవడం వల్ల ఆదాయం తగ్గిపోయి ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకు సర్వీస్ చేయడానికి, ప్రజల కోసం రిసోర్సెస్ క్రియేట్ చేయడానికి చేయలేని పరిస్థితిలోకి వచ్చేసాయి అనమాట. అది అయితే పాండోరా పేపర్స్ గురించి స్పెసిఫిక్ గా డీటెయిల్స్ ఏంటనేది ఇక్కడ రాశారు. సో పాండోరా పేపర్స్ అనేది ఒక పర్టిక్యులర్ ట్యాక్స్ హేవెన్కి సంబంధించింది కాదంట. ఇన్ఫాక్ట్ దే ఆర్ లీక్డ్ ఫ్రమ్ 14 ఆఫ్ షోర్ సర్వీసెస్ ఫర్మ్స్. చూడండి, పనామా పేపర్స్ లోను, పారడైజ్ పేపర్స్ లోను
ఒక్కొక్క కంపెనీ, పనామా కంపెనీ ఒకటి, అంతకుముందు ప్యారడైజ్ పేరుతో ఉన్న ఎనదర్ కంపెనీ. ఆ కంపెనీ డేటాను తీసుకొచ్చారు. ఆ పర్టికులర్ కంపెనీ ఏ ఆపరేషన్స్ ఆపరేట్ చేసిందో వాటన్నిటిని రివీల్ చేశారు. కానీ ఇక్కడ వచ్చేసరికి 14 కంపెనీలు. ఈ కంపెనీలు ఏం చేస్తాయి? ఈ పనికిమాలిన పనులు చేయిస్తాయి. ఈ డబ్బున్నోళ్ళకి 4-5 సూట్ కేస్ కంపెనీని క్రియేట్ చేసి వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ కొనిపిస్తాయి. క్రియేట్ చేయడం, ఎత్తేయడం, క్రియేట్ చేయడం, ఎత్తేయడం, కొనిపించడం, వీళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడం. సో 29,000 మంది బెనిఫిషరీస్ డేటా ఇందులో ఉంది. 2.94 టెరాబైట్స్ డేటా అనేది బయటకు వచ్చింది. 330 మంది పొలిటీషియన్లు, 90 కంట్రీలకి సంబంధించిన వాళ్ళు. ఇందులో 35 కరెంట్ అండ్ ఫార్మర్ కంట్రీ లీడర్స్ ఉన్నారు. చూసారా? సింగర్ షకీరా ఉంది, మన సెలబ్రిటీ సచిన్ టెండూల్కర్, ఫార్మర్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. ఇంకా కింగ్ ఆఫ్ జోర్డాన్, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చెక్ రిపబ్లిక్, ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లెయిర్, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఎంత గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వెధవ పనులు చేస్తున్నారు. చూసారా? ఇలాంటి వాళ్ళందరూ కూడా. సర్ప్రైజింగ్లీ దేర్ ఆర్ ఫ్యూ నేమ్స్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ లో నుంచి తక్కువ మంది ఉన్నారు. అమెరికాలోనే ఎక్కువ మంది కోటీశ్వర్లు ఉంటారు, కానీ ఇందులో ఈ లిస్ట్ లో వాళ్ళ యొక్క నెంబర్ అనేది తక్కువగా ఉందన్నమాట. విచిత్రం ఏంటి? ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు, కర్బ్ అంటే కట్ చేయడం, ఇలాంటి వాటిని కట్ చేయాల్సిన వాళ్ళే the very powerful who need to be on board to curb such things are the beneficiaries of the system. వ్లాదిమిర్ పుతిన్, టోనీ బ్లెయిర్, ఎవరు వీళ్ళంతా? పవర్ఫుల్ కంట్రీ యొక్క అధినేతలు. వీళ్ళే ఇలాంటి పనులు జరగకుండా ఆపాల్సింది, వీళ్ళే ఇలాంటి తప్పుడు పనుల యొక్క బెనిఫిషియరీస్ అయిపోయారు. అది మనం ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అర్థమవుతుందా? అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్పారంటే, గవర్నమెంట్ నుంచి తప్పించుకోవడానికే కాదు, క్రెడిటర్స్, అప్పులు ఇచ్చే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి కూడా జరుగుతున్నాయి. మనీ ఈజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, నాట్ జస్ట్ టు evade the government but also ది క్రెడిటర్స్. క్రెడిటర్ అంటే అప్పు ఇచ్చేవాడు. విజయ్ మాల్యా తీసుకోండి, బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని ఆ డబ్బులు వేరే చోటికి మళ్లించేశారు అనుకోండి, ఈ కంపెనీ ఏమో లాస్ చూపిస్తూ ఉంటది, కానీ ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మూవ్ చేస్తాడు, విదేశాల్లో ఉన్న కంపెనీస్ కి. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? గవర్నమెంట్ కాదు, ఇక్కడ బ్యాంక్ నష్టపోయింది. బ్యాంకులకు కూడా టోకరా వేస్తున్నారు ఇదే రకంగా. అదే రాశారు, మెనీ ఫ్రాడ్స్టర్స్ ఆర్ ఇన్ జైల్ బట్ హ్యావ్ నాట్ పెయిడ్ దర్ క్రెడిటర్స్ ఈవెన్ దో దే హ్యావ్ ఫండ్స్ అబ్రాడ్. విదేశాల్లో ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పే చేయట్లేదు. ఇది ఇక్కడ రాసిన అంశం. ఇక్కడ చూడండి, లార్జ్ నెంబర్ ఆఫ్ రిచ్ ఇండియన్స్ హ్యావ్ బాట్ ప్రాపర్టీ ఇన్ ద యూకే. ఎందుకు కొన్నారంట? థౌజండ్స్ ఆఫ్ ఫారినర్స్ బై ఆర్ రెంట్ ప్రాపర్టీ ఇన్ ద యూకే బికాస్ నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ అబౌట్ ది సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ డబ్బులని యూకేలో అడగరు. నువ్వు కొన్నావు, డబ్బులు ఇచ్చేసావు, ఎవరి పేరు మీద అంటే ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. మనిషి పేరు ఉండదు అక్కడ, ఏదో పనికి మన కంపెనీ పేరు ఉంటుంది, ఆ కంపెనీ రేపు పొద్దున ఎత్తేస్తారు. ఇలా చేస్తారనమాట. ఇలా యూకేకి వీళ్ళు కొనడం వల్ల $100 బిలియన్ అమెరికాకి, యునైటెడ్ కింగ్డమ్ కి వచ్చాయి. ఇది పరిస్థితి. ఇక్కడ ఏం రాశారో చూడండి. ఇక్కడ ఏం రాశారంటే, ఇండియాలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ కొన్ని జరిగాయి కానీ ఏమీ చేయలేకపోయారని రాశారు ఇక్కడ, అంతే. ఇంకా లాస్ట్ లో ఏంటంటే, రీసెంట్ గా మనం చెప్పాను 140 కంట్రీస్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఏంటిది? 15% మినిమం ట్యాక్స్ ఉండేలా చేయాలి, 0% కాన్సెప్ట్ ఉండకూడదు అని చెప్పి అన్నారు. సో దీంట్లో ఏంటంటే, ఒక కంపెనీ దానికి ప్రాఫిట్సే లేవు అని చూపించినా సరే, ఆ కంట్రీలో తక్కువ ప్రాఫిట్స్, తక్కువ ట్యాక్స్ ఉన్నప్పటికీ మినిమం 15% ట్యాక్స్ కట్టాలి. మీకు సింపుల్ గా చెప్తాను చూడండి, ఏం లేదు. ఇప్పుడు సింగపూర్ లో 10% అనుకోండి ట్యాక్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. XYZ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ యొక్క హోమ్ కంట్రీ ఏమో యునైటెడ్ స్టేట్స్ అనుకోండి. ఈ కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాక ఇక్కడ 10% ట్యాక్స్ లో 10% కట్టేస్తారు. కానీ ఇక్కడ ఏం రాశారు? 15% మినిమం ట్యాక్స్ అన్నారు. రిమైనింగ్ 5% వాడు హోమ్ కంట్రీకి కట్టాలి. మీకు అర్థమైందా? రిమైనింగ్ 5% ఎక్కడ కట్టాలి? హోమ్ కంట్రీకి. అంటే నువ్వు ఆపరేట్ చేస్తున్న కంట్రీలో నీకు 10% ట్యాక్స్ ఉంది, కానీ ఏమంటున్నారు? గ్లోబల్ మినిమం ట్యాక్స్ అని చెప్పి రాశారు. ప్రతి వాడు 15% కట్టాలి. మరి ఆ కంట్రీలో 10% రూల్ ఉంది కాబట్టి 10% కట్టావు, అలాగే రిమైనింగ్ 5% మిగిలిపోతుంటే మిగలదు, అది నువ్వు హోమ్ కంట్రీకి కట్టాలి. ఒక ఇండియన్ కంపెనీ యూకేలో పనిచేస్తుంది అనుకోండి, యూకేలో 8% ట్యాక్స్ ఉంది అనుకోండి, 8% యూకేలో కట్టి రిమైనింగ్ 7% ఇండియాకి కట్టాలి. అది గ్లోబల్ మినిమం ట్యాక్స్ ని సింపుల్ గా చెప్పాలంటే. ఇది దీని యొక్క కథ. ఐ హోప్ యూ హెవ్ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాండోరాస్ పేపర్స్. మళ్ళీ ఒకసారి సింపుల్ గా చెప్తున్నాను, జస్ట్ పే అటెన్షన్ టు మై వాయిస్. పాండోరా పేపర్స్ అంటే ఏమీ లేదమ్మా, వరల్డ్ లో ఉన్న వివిధ దేశాలకి చెందిన, వివిధ మీడియా అవుట్లెట్స్ కి చెందిన జర్నలిస్టులు అందరూ కలిపి ఒక కన్సార్షియం గా ఏర్పడి, వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో భాగంగా
ఒక 14 కంపెనీస్ యొక్క డేటా బయటకు వచ్చింది. ఎటువంటి కంపెనీస్ ఇవి? ఈ కంపెనీస్ బాగా డబ్బున్న వాళ్ళకి విదేశాలలో ప్రాపర్టీస్ కొనడంలో హెల్ప్ చేస్తాయి. అది డైరెక్ట్గా వాళ్ళే కొన్నట్టు కాకుండా మధ్యలో ట్యాక్స్ పడని కొన్ని కంట్రీస్లో వీళ్ళ కోసం షెల్ కంపెనీస్, సూట్ కేస్ కంపెనీస్ని ఓపెన్ చేయించి డబ్బుల్ని ఈ రకరకాల కంపెనీస్లోకి మూవ్ చేసి వాటి ద్వారా కొనిపిస్తారు. ఇవన్నీ కొనిపించినందుకు ఈ కంపెనీస్ ఫీజు తీసుకుంటాయి. అలాంటి 14 కంపెనీస్లో ఉన్న డేటా అంతా కూడా బయటికి లాగారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 330 మంది పొలిటీషియన్స్, ఇంకో 90 మంది సెలబ్రిటీస్ యొక్క డేటా బయటకు వచ్చింది. ఇందులో ప్రామినెంట్ నేమ్స్ మన దేశంలో సచిన్ టెండూల్కర్, షకీరా అండ్ వ్లాదిమిర్ పుతిన్, ఇలాంటి వాళ్ళందరి డేటా కూడా బయటకు వచ్చింది. వీళ్ళందరూ కూడా అక్రమంగా విదేశాల్లో ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ప్రాపర్టీస్ కొన్నారు. అంతే. నెక్స్ట్ వచ్చేసి ద శాంక్షన్స్ క్లౌడ్ ఓవర్ ఇండియా యుఎస్ టైస్. టైస్ అంటే సంబంధాలు, శాంక్షన్స్ అంటే ఆంక్షలు. మీకు ఈ పదం ఎలా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు ఓ 2 దేశాల మధ్యలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఏ దేశమైనా నిర్దేశించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే, కొన్ని కండిషన్స్ని ఫాలో అవ్వకపోతే దానికి పనిష్మెంట్గా విధించే రెస్ట్రిక్షన్స్ని లేకపోతే పెనాల్టీని మనం శాంక్షన్ అని చెప్పి అంటాం. ఇక్కడ కథ ఏంటంటే క్యాట్సా, ఇది అసలు కథ. క్యాట్సా ఫుల్ ఫామ్ ఏంటో కూడా ఇక్కడ రాశారు చూడండి. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. దీని కథ ఏంటంటే రష్యా వాళ్ళు 2016లో అమెరికా యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో వేలు పెట్టారు, ఫింగరింగ్ చేశారని చెప్పి కోపంతో అమెరికా తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి? అమెరికాస్ అడ్వర్సరీ అంటే శత్రువు కింద రష్యా అని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు అమెరికా ఏమంటదంటే ఎవరు కూడా రష్యా నుంచి ఆర్మ్స్ కొనకూడదు, ఆయుధాలు కొనకూడదు అని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా కొంటే, ఇండియా కొన్నది, ఒకవేళ ఇండియా ఇలాంటి డీల్స్లో పార్టిసిపేట్ చేస్తే మేము మీకు పెనాల్టీస్ వేస్తాం. మీకు ఇమీడియట్గా క్వశ్చన్ వస్తుంది, సార్ అమెరికా ఎవరు సార్ మనకి పెనాల్టీ వేయడానికి? అంటే అమెరికా మనకి పెనాల్టీ వేయదు, మనం పెనాల్టీ కట్టాం. అమెరికా ఏమంటది, నేను మీతో సంబంధాలు కట్ చేసుకుంటాను, మా అమెరికన్ కంపెనీస్ మీకు ఏమైనా లోన్స్ ఇస్తే మేము ఇవ్వకుండా ఆపుతాను. అంటే వాళ్ళకున్న పవర్ను ఉపయోగిస్తుంది, మనల్ని ఏడిపించడానికి ప్రయత్నం చేస్తుంది అని అర్థం అనమాట. ఇది క్యాట్సా యొక్క కథ. ఈ క్యాట్సా కథ గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఇక్కడ రాశారు చూడండి. సో ఇది చట్టం చేశారు. ఇంకా ఏంటంటే ఇండియా ఒకవైపు ఏం చేసింది, ఇండియా is scheduled to receive 5 squadrons of the surface to air missile systems under the 5.43 billion 40,000 కోట్ల డీల్ రష్యాతో చేసుకున్నాం 3 సంవత్సరాల క్రితం. ఇది 2017లో క్యాట్సా వచ్చింది. క్యాట్సా వచ్చిన తర్వాత ఇండియా చేసింది. ఇండియాకి తెలుసు ఇది చేస్తే అమెరికా మన పైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఇండియాకి తెలిసినప్పటికీ కూడా ఇండియాకి స్ట్రాటజిక్గా అవసరం ఉందని చెప్పి చేయడం అనేది జరిగింది. క్యాట్సా ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. అయినా సరే ఇండియా ఆపిందా? ఆపలేదు. రష్యాతో తర్వాత 1 year తర్వాత డీల్ చేసుకుంది, 2019లో అగ్రిమెంట్ చేసుకుంది. 2023 మధ్యలో మనకేమో డెలివరీ రావాల్సి ఉందన్నమాట. ఇప్పుడు సప్లైస్ మెల్లమెల్లగా రాబోతున్నాయి. సో ఈ విషయంలో అమెరికా మరియు ఇండియా డీల్ మాట్లాడుకుంటున్నాయి. ఇండియా ఏమంటుందంటే మాకు టాక్టికల్ ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే మా పరిస్థితి బాగాలేదు, ఇటువైపు చైనా ఇంకోవైపు పాకిస్తాన్ మనల్ని ఏడిపిస్తున్నాయి, అంటే మనకి యుద్ధ వాతావరణం కనిపిస్తుంది, మేము డిఫెన్స్ ని ర్యాంపప్ చేయకపోతే మా కష్టం, సో మేము వ్యూహాత్మకంగా మా యొక్క స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, తప్పదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు అనమాట. అయితే ఈ క్యాట్సా చట్టంలో ఏముందో కూడా చూడండి. ది యాక్ట్ మ్యాండేట్స్ ది ప్రెసిడెంట్ టు ఇంపోజ్ అట్లీస్ట్ 5 of the 12 sanctions on persons engaged in a significant transaction with Russian defense and intelligence sectors. రష్యా వాళ్ళతో ఎవరైతే ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్తారో కనీసం 5 శాంక్షన్స్ విధించాలి. ఎటువంటి శాంక్షన్స్ చెప్పండి? చూడండి, ఎక్స్పోర్ట్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయడం, అంటే ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చేసే అవకాశం మరో ఉండదు. బ్యానింగ్ అమెరికన్ ఈక్విటీ ఆర్ డెట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎంటిటీస్, అమెరికన్ కంపెనీస్ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఆపడం. ప్రొహిబిటింగ్ లోన్స్ ఫ్రమ్ యుఎస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అమెరికా నుంచి మన దేశానికి ఏదైనా లోన్ కావాలి, అమెరికన్ కంపెనీస్ నుంచి అమెరికన్ బ్యాంక్స్ నుంచి ఇండియన్ కంపెనీస్కి ఏదైనా లోన్ ఇవ్వాలంటే ఇవ్వనివ్వకుండా ఆపడం. అపోజింగ్ లోన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏడిబి ఇలాంటి వాటి నుంచి లోన్స్ ఇవ్వకుండా అడ్డు పెట్టడం, ఇట్లాంటివన్నీ శాంక్షన్స్, ఇలాంటివి చేసే అవకాశం ఉంది. అయితే అక్కడ బ్యూటీ ఏంటంటే యాక్ట్కి ఒక సేఫ్టీ వాల్వ్ ఉంది. అంటే దీనికి వేరే మార్గం లేదా అంటే ఉంది. ఏంటా మార్గం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ వెయివర్. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ కావాలనుకుంటే ఇండియాకి వెయివర్ ఇవ్వచ్చు.
పర్లేదు అని ఇండియాని విడిచిపెట్టేయచ్చు అనమాట. అయితే ఆయన ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు. అది ఇస్తారా ఇవ్వరా అనేది మనకి తెలియదు. ఇదంతా అమెరికాకి ఇంటర్నల్ సంబంధించిన డేటా, మనకైతే అవసరం లేదు. ఇంకా చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇది సమస్య ఎక్కడొస్తుందంటే చూడండి, ఒకవేళ అమెరికా, కేర్ఫుల్గా వినండి, ఒకవేళ అమెరికా ఇండియాకి శాంక్షన్స్ విధిస్తే, అమెరికా ఇక్కడ చూసారా, ఇక్కడ రాశారు, కేర్ఫుల్ చూడండి. ది యుఎస్ఎస్ అప్రహెన్షన్ ఈస్ దట్ bringing India under a sanctions regime could push New Delhi towards its traditional military hardware supplier Russia. నిజంగానే అమెరికా ఇండియాకి శాంక్షన్స్ విధిస్తే ఇండియా ఏం చేస్తుంది అంటే, అమెరికా మనకి దెబ్బేసింది, ఎంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇండియా మైట్ గో క్లోజర్ టు రష్యాకి ఇంకా దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల అమెరికాకి ఏమైనా ప్లస్ జరిగిద్దా మైనస్ జరిగిద్దంటే మైనసే. ఎందుకంటే చైనా, రష్యాని అమెరికా శత్రువుల కింద భావిస్తుంది. ఇండియాని తన ఫ్రెండ్ కింద తీసుకొని వాళ్ళకి చెక్ పెట్టడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు అమెరికా తన ఫ్రెండ్ అయిన ఇండియాని ఇబ్బంది పెడితే ఇండియా ఏం చేస్తుంది? ఇట్ మైట్ మూవ్ క్లోజర్ టు రష్యా. ఇంతకు ముందు అయితే మీకు గుర్తుంటే, టిల్ అబౌట్ ఎ డెకేడ్ ఎగో, 10 సంవత్సరాల క్రితం వరకు, ఇన్ఫ్లుయెన్షియల్ సెగ్మెంట్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ టాప్ బ్యూరోక్రసీ రిమైండ్ వేరీ ఆఫ్ డీపర్ ఎంగేజ్మెంట్ విత్ ద యుఎస్. వాళ్ళు ఎప్పుడు కూడా రష్యాతో సంబంధాలు నిలపడానికి ఇష్టపడేవాళ్ళు 10 ఏళ్ల క్రితం వరకు. అమెరికాని మనం నమ్మలేము, అమెరికాని ట్రస్ట్ చేయలేము, సో అమెరికా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి అమెరికాతో డిఫెన్స్కి సంబంధించిన వరకు సంబంధాలు పెంచుకోవడం విషయంలో భయపడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు. ఒకవేళ ఇప్పుడు నిజంగానే అమెరికా శాంక్షన్స్ విధిస్తే, అంటే ఇటువంటి పనిష్మెంట్లు, పెనాల్టీలు మన మీద విధిస్తే ఏమవుతుంది? ఇట్ కెన్ స్టిల్ అప్ ద లేటెంట్ బిలీఫ్ దట్ వాషింగ్టన్ కెనాట్ బి రిలైడ్ అపాన్ యాజ్ ఎ పార్ట్నర్. లేటెంట్ అంటే లోపల దాగి ఉన్న, బిలీఫ్ అంటే నమ్మకం. ఏంటది? వాషింగ్టన్ మనం నమ్మలేము ఒక పార్ట్నర్ కింద అని మనకి లోపల ఉన్న నమ్మకాన్ని, లోపల ఉన్న ఆ ఆలోచనని స్టిరప్ చేసే అవకాశం ఉంది, మళ్ళీ రెచ్చగొట్టే, రేకెత్తించే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అందుకే అమెరికా ఇప్పుడు ఇండియాకి శాంక్షన్స్ విధిస్తుందా లేదనేది క్లారిటీ లేదు. రూల్ ప్రకారం విధించాలి, కానీ వెయివర్ చేసే అధికారం ప్రెసిడెంట్ జో బైడెన్కి ఉంది. ఆయన వెయివర్ని ఉపయోగిస్తారా లేదా అనేది ఎవరికి ప్రస్తుతానికి తెలియదు. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్స్ తగ్గించేసుకుంటుంది. అంటే ఇంతకు ముందు రష్యాతో ఎక్కువ మనకి డీల్స్ ఉండేవి, కానీ గత కొన్ని సంవత్సరాలుగా రష్యాతో మన యొక్క డీల్స్ తగ్గిపోతా ఉన్నాయి. చూడండి, డిక్రీజ్డ్ బై 33% బిట్వీన్ 2011, 15, 16, 20, రైట్. అయితే అమెరికాతో ఏమో పెరుగుతున్నాయి, రష్యాతో తగ్గుతున్నాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇండియా, మనకి అమెరికా అనేది ఇండియాకి ఇప్పుడు శాంక్షన్స్ విధించకుండా ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ పాయింట్ అనమాట. అమెరికాతో చేసే డీల్స్ ఏమో పెరుగుతూ ఉన్నాయి, రష్యాతో చేసే డీల్స్ ఏమో తగ్గుతూ ఉన్నాయి. సో ఇది జరిగింది, కానీ ఓవరాల్ గా తీసుకుంటే రష్యాతో మన యొక్క డీల్స్ అనేవి ఈ రోజుకు ఆ రోజు తగ్గుతున్నాయి అనేది పాయింట్ అనమాట. మరి ఇప్పుడు ఏం చేస్తారనేది మనకు తెలీదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, అంతే. ఇదన్నీ విత్ ఇన్ అమెరికన్ కాంటెక్స్ట్ లో రాశారు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో కీవర్డ్స్ ఏంటి ఇందులో అంటే, క్యాట్సా ప్రిలిమ్స్ లో అడిగే అవకాశం ఉంటుంది. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇటువైపు రష్యా, ఇటువైపు ఇండియా, ఇటు యుఎస్ ఏమంటది? రష్యా దగ్గర ఎవరు ఏం కొనకూడదు అంటది. ఇండియా ఏం చేస్తుంది? కొంటుంది. మీరు రష్యా దగ్గర కొంటున్నారు కాబట్టి నేను మీ మీద పెనాల్టీస్ వేస్తాను అంటారు. ఒకవేళ పెనాల్టీస్ వేస్తే ఇండియా రష్యాకి ఇంకా దగ్గర అయిపోయే అవకాశం ఉంటుందనే భయం కూడా అమెరికాకు ఉంది. రెండోది, ఒక ఫ్రెండ్నే నువ్వు ఏడిపిస్తావని చెప్పి అమెరికాకి ఇండియా దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఇవన్నీ ఆలోచించి అమెరికా డిసైడ్ అవుతుంది. మరి చట్టం ఏమో పెనాల్టీ వేయమని చెప్తుంది కదా, మరి ఎలా తప్పించుకుంటారని క్వశ్చన్ వస్తుంది. అందుకని ఏం రాశారు? ప్రెసిడెన్షియల్ వెయివర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఒకవేళ వెయివర్ ఇవ్వాలంటే అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ కి పవర్ ఉంది, పెనాల్టీ లేకుండా వెయివర్ ఇచ్చే అవకాశం ఉంది, అంతే. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బై.